పిల్లల్లో వాళ్ళపైన వాళ్ళకి నమ్మకము, ఈ పని నేను కంప్లీట్‌గా చేయగలను. తర్వాత ఈ పని స్టార్ట్ చేసేటప్పుడు దీని రిజల్ట్ ఈ రకంగా తెచ్చుకోగలను అన్న నమ్మకం పైన వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. జనరల్‌గా పిల్లలు ఈ కాన్ఫిడెన్స్ గన ఉంటే గన వీళ్ళు ఏదన్నా ఒక కొత్త టాస్క్ ఇచ్చినప్పుడు, ఒక కొత్త వ్యక్తి దగ్గర పోయి మాట్లాడాలన్నప్పుడు, లేదంటే ఒక గ్రూపులో వెళ్ళి ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు, తను చేయాలనుకున్న పనిని కానీ దానిలో ఉన్న కంటెంట్ కానీ ఫోకస్ చేసుకుంటూ నేను చేయగలను, లేకుంటే వ్యక్తీకరించగలను, లేకుంటే హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్సు ఎబిలిటీని పెంచగలుగుతుంది. ఆ ఎబిలిటీ తోటి తను పెర్ఫార్మెన్స్ చేసి మంచి రిజల్ట్ సాధించగలను అన్నదే కాన్ఫిడెన్స్కి ఒక గుర్తుగా మనం గుర్తించవచ్చు. ఈ కాన్ఫిడెన్స్ వల్ల మనకు పాజిటివ్గా పిల్లల్లో స్కిల్స్ కానీ టాలెంట్ కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా పని చేసేటప్పుడు లేకుంటే పని చేయడానికి ముందుగా మనకు ఈ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకునేలాగా పిల్లల్లో మనము ఇలాంటి ఎబిలిటీస్ని మనం ఉన్నాయన్న ఒక రీఅఫర్మేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంకొకసారి ట్రై చేయడము, కొత్త వాటికి కూడా ట్రై చేయడానికి ఇష్టపడుతుంటారు. సో వీటి ద్వారా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీలో ఈవెన్ కొత్త టాలెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో కానీ, పెర్ఫార్మెన్స్ చేయడంలో కానీ, స్కూల్ లాంటి వాతావరణంలో కానీ, లేకుంటే బయట ఆడుకునే విషయాల్లో, ఫ్రెండ్స్ తోటి హ్యాండిల్ చేసే విషయాల్లో, టీమ్ని మేనేజ్ చేసే విషయాల్లో వీళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళలో మెల్లమెల్లగా ఎస్పెషల్లీ పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ పెరగడంలో ఇవి చాలా ముఖ్య పాత్ర వస్తాయి. సో ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ని మనం ఎక్కువగా క్రిటికల్ కామెంట్ చేయకుండా, వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ దేంతో కంఫర్ట్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు అది రికగ్నైజ్ చేస్తే, ఆ రికగ్నైజ్ చేయడం వల్ల వాళ్ళు ఓపెన్ కమ్యూనికేషన్ కన్నా డిస్కషన్ పెట్టగలిగితే వీళ్ళు ఇంకా కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న పాయింట్ దగ్గర డిస్కషన్ జరగవచ్చు. సో రాదర్ దెన్ డైరెక్ట్ రిజల్ట్ బేస్గా మనము కామెంట్ చేసామనుకోండి, వీళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా షేక్ అవుతుంది. సో ఇలాంటివి పేరెంట్స్ చేయకుండా పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసి, రికగ్నైజ్ చేసి, వాళ్ళని డే టు డే యాక్టివిటీస్లో ఒక ఎబిలిటీస్ మీరు చేయగలరు అన్న ఒక నిబద్ధతను కానీ, లేకుంటే ఒక భరోసాను కానీ నింపగలిగితే ఈ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు మంచి రిజల్ట్స్ చూపించగలుగుతారు. సో ఓవరాల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికి వస్తుంది ఇటువంటి కాన్ఫిడెన్స్ సోషల్లో ఒక మెచ్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఫిట్నెస్ని పెంచగలుగుతుంది. తర్వాత ఒక టాస్క్ కంప్లీషన్, ఈ కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళలో యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా రానివ్వకుండా ఈ కాన్ఫిడెన్స్ అనే ఒక గుణము వీళ్ళలో సైకలాజికల్గా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. సో ఓవరాల్గా ఇటువంటి ఎబిలిటీ ఆన్ ద టాస్క్ కంప్లీషన్ అండ్ బిలీఫ్ ఆర్ ఫేత్ ఆన్ ద రిజల్ట్ ఇవి పెంచగలిగితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీళ్ళలో ఆటోమేటిక్గా పెరగదు.